నమస్తే అండి. ఈరోజైతే ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక బస్ స్టాండ్‌లో నిలబడున్నాడు. ఆ అబ్బాయి అలవాటేంటంటే ఎవరిని చూసినా ఎగతాళిగా మాట్లాడడం అలవాటు. అయితే అక్కడ ఒక తాతగారున్నారు. ఆయన చూసి చిరిగిన చొక్కా, చిరిగిన చెప్పులని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే తన పక్కనున్న ఫ్రెండు ఆ మాటలు విని పక్కపక్క నవ్వుతున్నాడు. ఆ ముసలాయన విని కూడా ఏమీ అనలేదు కదా! చిన్నగా ఒక నవ్వు నవ్వి, "నాన్న నేను పాత బట్టలు మాత్రమే వేసుకున్నాను. నువ్వు మాత్రం పాత ఆలోచనలు వేసుకున్నావు" అనేసరికి అబ్బాయి షాక్ అయ్యాడు. పక్కనున్న ఫ్రెండు చూసి పక్కపక్క నవ్వుకున్నాడనమాట. మళ్ళీ ముసలాయన ఇలా అన్నారు, "బయట బట్టలు మార్చుకోవచ్చు కానీ మనసులో ఉన్న చెత్త మార్చుకోవడం కష్టం నాయనా" అనేటప్పటికి ఆ అబ్బాయికి మనసులో ఒక అలజడి రేగింది. అప్పుడు మొదటిసారిగా తన ప్రవర్తన తప్పు అని అనిపించి, తర్వాత నుంచి ఎవ్వరిని చూసినా నవ్వడం మానేశాడు. మనం చేసే పనులను ఎగతాళి చేసే వాళ్ళని చెప్పుతోనే కొట్టక్కర్లేదు. సరైన మాట ఒక్కటి చాలు. కాదంటారా?